హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో సెకండ్ హ్యాండ్ కార్ల దందా కలకలు రేపుతోంది. సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముతాం అంటూ మధ్యతరగతి కుటుంబాల్ని ముంచేసింది బల్కంపేటకు చెందిన బాలాజీ క్యాబ్స్. కార్ల కోసం డబ్బులు కట్టించుకుని డెలివరీ చేయలేదు. మరికొన్ని సందర్భాల్లో కార్లు డెలివరీ చేసిన ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకుంటున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాలాజీ క్యాబ్స్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఈ బాలాజీ కార్స్ వాళ్ళని కన్సల్ట్ ఒక 1.18 lakhs పే చేశాను అనమాట. ఒక షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఒక 10 days తిప్పారు. లైక్ ఈఎంఐ మీ పేరు మీద కావట్లేదు అండి, ఫైనాన్స్ కావట్లేదు ఏది అని చెప్పేసి. సరే అన్న మొత్తం డబ్బులు కడితే మరి కార్ ఎప్పుడు కల్లా ఇస్తారు అంటే రేపటికల్లా అయిపోద్దమ్మా మొత్తం అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నారు. కార్ ఇచ్చి పంపించారు. వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి ఏంటన్నా అంటే ఓనర్ దొరకట్లేదు, ఓనర్ రావట్లేదు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని తిప్పిస్తా ఉన్నారు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో GPS పట్టుకొని నా దగ్గరకు వచ్చేసి ఈ కారు మాది, మీకు ఎవరు ఇచ్చారు అది అని చెప్పేసి గట్టిగా మాట్లాడి లేదు నేను ఇక్కడ కొనుక్కున్నానండి శ్రీ బాలాజీ కార్ దగ్గర, మీరు ఏమైనా ఉంటే ఎవరు కార్కి ఇచ్చారో వాళ్ళని అడుక్కోని అని చెప్పి గట్టి బెదిరిస్తే